నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు జనార్దన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం కానీ దానికి సంబంధించి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆ, జరగడం, దీనికి సంబంధించి కొంత ఇష్యూ కూడా చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ ఆపాలి, కొంచెం పోస్ట్పోన్ చేయండి, ప్రిపేర్ అవ్వలేదంటూ కూడా ఎంత నిరుద్యోగులు మొత్తుకున్నా కూడా ఆపకుండా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఫైనల్లీ దానికి రిజల్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఈ వారంలోనే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంత గోప్యం కూడా జరిగింది. దీంట్లో కొంత అవకతవకలు కూడా ఉన్నాయంటూ కూడా జనార్దన్ మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. ప్రధానంగా చాలా ఇష్యూస్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి. కానీ ఫైనల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. నీకు హ్యాపీ అయినా, రిజల్ట్స్ బాగానే వచ్చినట్టేనా, లేదంటే ఏమైనా లోపాలు ఉన్నాయా? అంటే ఇందులో హ్యాపీ అనేది ఎప్పుడైనా ఎన్ని అవకతవకలు జరిగినా ఏం జరిగినా 100కు 20 వచ్చింది అనుకో వాడు టాపరే. టాప్లో ఉన్నాడు ఎవడైనా కొంత సంతోషంగానే ఉంటారు. కానీ ఇవాళ మనం ఎప్పుడైనా మనం పోయేది ఆఫీసర్స్, ఈ ఎగ్జామ్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఈ తెలంగాణకు సేవ చేయాలనుకున్నటానికి సెలెక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ కాబట్టి దీంట్లో ప్రాసెస్లోనే మంచిగా లేనప్పుడు తర్వాత వచ్చే ఆఫీసర్లు కూడా చాలా రాంగ్ ఉంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ని మనం ప్రశ్నించాలి. ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఎవరికి తక్కువ వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ కాదు. దాన్ని బేస్ చేసుకొని చేయాల్సింది కాదు. కానీ ప్రాసెస్ అనేది చాలా తప్పులు తడకగా ఉంది. ఎలాంటి తప్పులు జరిగినాయంట, అంటే ఏ విషయంలో? ఇట మాకు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్ కాంగ్రెస్ వచ్చినాక చూస్తే ఇట కంప్లీట్గా ఈ యొక్క తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని పక్కన పెట్టేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 2లో కూడా మెయిన్ అసలు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్లను కాకుండా ఒక టీడీపీ చుట్టూ తిరగడము, ఒక కోర్ ఏరియాలలో కాకుండా అసలు అంటే ఒక ఉద్యమానికి ఏది ఆయుపట్టు, దాని నుంచి ఏం నేర్చుకుంటారు ఈ తెలంగాణ సమాజము, వాళ్ళ త్యాగాలు అవన్నీ కూడా కొన్ని అంశాలలో మనకు ఒక ఉత్తేజాన్ని ఇవ్వడము, మన పూర్వీకుల యొక్క త్యాగము, వాళ్ళ యొక్క పోరాట పటిమ, వాళ్ళు చేసినటువంటి ఉద్యమంలో ఎత్తుగడలు అయితేంది, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది, మా ఉద్యమం నుంచి మనం ఇంకా ఉద్యమాలు చేయాలంటే ఏ విధంగా, వీటన్నిటిని చాలా నేర్చుకోవాలి ఉంటుంది. ఒక ఉద్యమంలోకి వచ్చినట్టు చాలా నష్టపోతాడు. అంటే సమాజం గురించి నష్టపోతాడు, కుటుంబంకి నష్టపోతాడు. కానీ వానికి వచ్చేది ఏముండదు, సమాజ శ్రేయస్సు అవుతుంది. కానీ అలాంటివి ఏమి ఇవ్వలే కాబట్టి అందువల్ల అక్కడ నష్టం జరిగింది. ఆడ అణిగిపెట్టే కార్యక్రమం చేసింది. దెన్ నెక్స్ట్ వచ్చినాక ఈ గ్రూప్ 1లో ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినట్టయితే చాలా తక్కువ మార్కులు వేయడం జరిగింది. ఈరోజు ఇంకా మీకు ఆధారాలు రేపు అన్నిటి కూడా అన్ని టీవీలలో పెట్టి ఒక ప్రెస్ మీటే పెడతాను. ఇది నేను ఆధార రహితంగా మాట్లాడట్లేను. ఒక అబ్బాయికి సైన్స్ అండ్ టెక్లో 90 మార్కుల పైచీలకు వస్తే ఉద్యమ చరిత్రలో 11 మార్కులు వచ్చినాయి. ఇచ్చిన 15 క్వశ్చన్లు రాసినా కానీ 15 మార్కులు వస్తాయి. ఎట్టా ఈ మార్కులు తగ్గించిండు? ఈ విధంగా చూస్తే ఉద్యమ చరిత్రకు అన్నిటికీ కూడా తక్కువ మార్కులు వేసిర్రు, అందరికీ తక్కువ మార్కులు వేసిర్రు. అంటే ఈ ఉద్యమ చరిత్రకు తక్కువ వేసినప్పుడు అసలు ఈ ఉద్యమ చరిత్ర అనేటటువంటి పాఠాలే ఉండొద్దు. అంటే గ్రూప్ 1లో గ్రూప్ 2లో అలానే చేశారు, గ్రూప్ 1లో అలానే చేశారు. అంటే దీనికి ఖచ్చితంగా ఎట్లా ఉన్నది, వీళ్ళు అడుగులు ఏ విధంగా వేస్తున్నారంటే ఉద్యమ చరిత్రను దీన్ని రూపుమాపాలనేటటువంటిది ఒకటి. దీని తర్వాత నెక్స్ట్ పోతే వీళ్ళు కరెక్షన్ అన్నారు, రీకరెక్షను ఇవ్వకుండా రీకౌంటింగ్ అన్నాడు. మరి రీకౌంటింగ్ అంటే నీకు కనీసం కౌంటర్ రాని వానితోటి నువ్వు పేపర్ కరెక్షన్ చేయించినవా? వానితోటి నువ్వు చేయించినవా? కనీసం కరెక్ట్ వాల్యూ అంటే అన్ని కూడికలు తీసివేతలు రానంతో రీకౌంటింగ్ అంట. ఇది ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇలా డిగ్రీ వాళ్ళతోటే నువ్వు కౌంటింగ్ పేపర్ ఎవాల్యుయేషన్ చేయించినావు, దిద్దిచ్చినావు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి తప్పిదాలు అటునే ఉంటాయి కాబట్టి అదే విధంగా పెట్టించినావు. దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూపీఎస్సీ కానీ రీకౌంటింగ్ అనేటటువంటిది పెట్టలేదు. రీకౌంటింగ్ పెట్టినావంటే మరి నువ్వు సప్లిమెంటరీకి కూడా ఇవ్వు, ఇంప్రూవ్మెంట్కి కూడా అవకాశం ఇవ్వు. రీకౌంటింగ్ ఏంది? అంటే ఇది గతంలో కూడా ఎప్పుడు రీకౌంటింగ్ పెట్టలేదు కదా, ఎప్పుడు కూడా ఈ విషయంలో ఎప్పుడు పెట్టలేదు, వీళ్ళే పెట్టిర్రు. చాలా దుర్మార్గం. రీకౌంటింగ్ పెట్టిందంటే ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇంటర్మీడియట్ వానికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డిగ్రీ వానికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రీకౌంటింగ్ పెట్టినప్పుడు ఇంప్రూవ్మెంట్ పెట్టు, రివాల్యుయేషన్ కూడా పెట్టు. ఇంప్రూవ్మెంట్ లేదు, రివాల్యుయేషన్ లేదు. మళ్ళీ చాలామంది ఇట్లా 11 మార్కులు వచ్చినప్పుడు డిస్క్వాలిఫై అయిపోయారు కదా. మరి వాళ్ళకు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా. డిస్క్వాలిఫై అయినానికి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. మరి నీకు రీకౌంటింగ్ పెట్టినప్పుడు రివాల్యుయేషన్ కూడా ఉండాలి. క్వాలిటీ కంటే క్వాంటిటీకి ఎక్కువ ఇచ్చారు అన్నట్టు కూడా కొంత చర్చ. ఒకటి, వీళ్ళు డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకు రిజల్ట్స్ అనౌన్స్ చేయాలనుకున్నారు 30 రోజులలో. ఆ 30 రోజులలో చేయడానికి
20,000 మంది వరకు మనకు ఎగ్జామ్ రాసిర్రు. 20,000 మందికి వరకు ఎగ్జామ్ రాసినప్పుడు వీళ్ళ పేపర్లు 1:6 మినిమం ఈ దిద్దిన ఇవన్నీ లక్షలలో ఉన్న పేపర్లు. కాబట్టి వీటిని దిద్దాల్సినటువంటి హిస్టరీ ప్రొఫెసర్లు లేరు. కావాల్సినటువంటి హిస్టరీనే 250 పైచిలుకుంటాయి. హిస్టరీ ప్రొఫెసర్ లేరు కాబట్టి ఓన్ పడితే అని దిద్దిచ్చినావు. హిస్టరీ ప్రొఫెసర్ ఉన్నోడే మూమెంట్కి కూడా దీనికి అనుసంధానం ఉంటుంది. వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళతో దిద్దిచ్చినావు. ఇంకొకటి డిగ్రీ వాళ్ళకు ఉన్న యాటిట్యూడ్ లెక్చరర్స్ యాటిట్యూడ్ కనిపించింది. వాళ్ళకు ఉండేటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ వేరు, ఇక్కడ ప్యాటర్న్ వేరు. కాబట్టి ఆ ప్యాటర్న్లో వాళ్ళకి ఎప్పుడు అలవాటు పడలే కాబట్టి దీనికి వాళ్ళు కొత్త అనిపించింది. వాళ్ళు దిద్దే జానబెత్తలు ఎక్కువ ఎన్ని పేపర్లు నింపితే దానికి మార్కులు వేస్తారు. పక్కనున్న వచ్చిన పోరగాళ్ళు కూడా అంటున్నారు అన్న నేను యాజ్ ఇట్ ఈస్గా రాసినాం అంటే ఎట్లా రాయాలని అట్లా రాసినాం. ఆ డైరెక్టివ్ వర్డ్స్ సివిల్స్లోనైతే కొంత పేపర్ ఉంటుంది, ఆ స్పేస్లోనే రాయాలి, ఇష్టం వచ్చినట్టు ఉండదు. అట్లా ప్రిపేర్ అయినటువంటి సివిల్స్ ప్రిపేర్ అయి ఉన్నోళ్ళు వేరే గ్రూప్ 2 జాబ్ పోయిన వాళ్ళు లేకుండా అప్పుడు రాక ఇంకా వేరే ప్రైవేట్ జాబులు చేసుకుంటూ వేరే వృత్తిలలో ఉన్నోళ్ళు ఆ సివిల్స్ ప్యాటర్న్లో రాయాలనుకున్నోనికి రాలేదు మార్కులు. ఇష్టం వచ్చినట్టు పేపర్లు నింపినోనికి మార్కులు వచ్చినాయి. ఇది ఖచ్చితంగా పేపర్లు దిద్దిన వాళ్ళకు ఈ ఎగ్జామ్స్ పైన దిద్దే విధానం పైన అవగాహన లేనటువంటి వాళ్ళు. కాబట్టి ఈడ అట్లనే దిద్దిర్రు. రికౌంటింగ్కి కూడా వాళ్ళు ఇచ్చిర్రు. నెక్స్ట్ పోతే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్యలో చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు దిద్దినటువంటి వాళ్ళు ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు మీడియం చదువుకున్నటువంటి వాళ్ళ గురించి కూడా మీరు లేవనెత్తారు కదా, ఈ పాయింట్ కూడా తెలుగు మీడియం గురించి కూడా లేవనెత్తినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ కూడా తెలుగుకి అన్యాయం జరుగుతుందని చెప్పినాం. ప్రిలిమ్స్లోనే తెలుగుకు ప్రామాణిక పుస్తకాలు లేవు, తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నారు. ఇక్కడ మెయిన్స్ వచ్చేసరికి తక్కువ మార్కులు వేసారు, తెలుగును తొక్కే కార్యక్రమం పెట్టారు. ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ జనార్దన్ కావచ్చు ఎవరు మాట్లాడినా కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు కదా గవర్నమెంట్. అన్న ఇలా పట్టించుకోలేదు అనేది నేను కొలమానంగా తీసుకోను. జనార్దన్ అనే వ్యక్తి ఒక 2 నెలల కిందటనో 3 నెలల కిందటనో లేవనెత్తినటువంటి అంశము ఈరోజు సత్యమైన నాట్యం చేస్తుందా లేదనేది వాస్తవం సత్యం అనేది తెలుసుకోవాలి. నేను అలిగేషన్ చేసింది అనేది నిరుద్యోగులైనా మేధావులైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న మెంబర్స్ అయినా వీళ్ళు వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ రోజు తెలుగుకు అన్యాయం జరగడానికి బీజాలు వేసిర్రని చెప్పినాం. ప్రిలిమ్స్లోనే వేసిర్రు, ఇక్కడ మెయిన్స్లో చూపించిర్రు. ఆ రోజు మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లతో దిద్దిస్తున్నారు, వాళ్ళకు అవగాహన లేదు. ఈ పేపర్లు దిద్దడానికి వాళ్ళకి సరిపోయినటువంటి అవగాహన లేదు. రేపు దిద్దేటటువంటి దాంట్లో చాలా తప్పులు జరుగుతాయని చెప్పినాం. ఇంగ్లీష్కు తెలుగుకు చాలా వేరియేషన్ వస్తుంది అని కూడా చెప్పినాము. ఇవన్నీ ఈరోజు సత్యాలు కాదా? ఈరోజు మెయిన్స్ రిజల్ట్స్లు ఇవన్నీ రిఫ్లెక్ట్ అయినాయి కావా? 100% రిఫ్లెక్ట్ అయినాయి. ఆ తెలుగులో దిద్దినటువంటి వాళ్లకు తక్కువ మార్కులు వేసిర్రు. ఇంగ్లీష్లో వీళ్ళకంటే బ్లూ ప్రింట్ ఇచ్చిర్రనమాట. దేనికైనా తెలుగులో ఏ పదాలు ఉంటే కీవర్డ్స్ అవి, ఇంగ్లీష్లో కూడా కీవర్డ్సే అవి చూసిర్రు. వాళ్ళకి ఇంకా వాడు ఏం రాసింది అర్థం అవసరం లేదు. ఇప్పుడు పేపర్లు దిద్దిన వాళ్ళందరూ ఎప్పుడో రిక్రూట్ అయినటువంటి డిఎల్స్, వాళ్ళకు ఇంగ్లీష్ మీద అంత పట్టలేదు. వాస్తవం చెప్తున్న వాళ్ళు వచ్చి నన్ను తిట్టుకోవచ్చు, మీకు నిజంగా అంత పట్టలేదు. వీళ్ళకు ఇంగ్లీష్ ఒక సింటాక్స్ పైన, ఒక సిమాంటిక్స్ పైన, ఒక ప్రాగ్మాటిక్స్ పైన, వీటిన్నిటిపైన ఒక లాంగ్వేజ్ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు వీళ్ళు. ఒక విషయాన్ని ఒక సంపూర్ణంగా నీకు చాలా విషయాలతోటి నీకు అర్థం అనేది వస్తుంది. ఒక సింటాక్టికల్ ఎర్రర్ తెలియదు, ఒక సిమాంటిక్ విశ్లేషణ తెలియదు, అనాలిసిస్ తెలియదు. అలాంటి ప్రొఫెసర్లు ఓన్లీ కీవర్డ్స్తో చూసుకున్నప్పుడు వాని ఇంగ్లీష్కు వీడు జబ్బలు దరుచుకొని ఇంత మంచి ఇంగ్లీష్ అనుకొని ఇంగ్లీష్ ఉన్నోనికి ఆ కీవర్డ్ చూసుకొని టకా మార్కులు వేసిర్రు. రమ్మనియాలి ఇంగ్లీష్ రాసినోని, నేను రాస్తా పేపర్, వాడు రాస్తాడు, వాడు ఒక ఎస్సే రాస్తాడు, నేను ఒక ఎస్సే రాస్తా. వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్ కూడా పెద్దగా ఏం లేదు. జస్ట్ అలా ఉన్న కీవర్డ్స్ వాళ్ళు తీసుకొని పోయారు, అలా డంపు చేసిర్రు. డంపు చేసింది వచ్చింది, కరెక్ట్ విశ్లేషణ చేసినోనికి ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు జంపు చేసిర్రు అంటే చెప్తున్నాం అంటే 2022లో నోటిఫికేషన్ వచ్చిందని క్యాన్సిల్ చేస్తే ఇలా 2023లో వచ్చినోనికి వచ్చింది. ఇలా టాపర్లు వచ్చారు. మరి వాళ్ళు సివిల్స్లో ఎలగబెట్టిరంటే ఏం ఎలగబెట్టలేదు, సివిల్స్లో కూడా క్వాలిఫై కాలేదు. వాళ్ళు ఏదో చిలక పలుకులు పలికినట్టు ఆ కీవర్డ్స్ రాసినోనికి వేసిర్రు. పేపర్ కరెక్షన్ అనేది లోపపు ఇష్టము. ఇంత సడన్గా ఒకటే వారంలో ఈ రిజల్ట్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అనేది దీని వెనక కూడా కొంత కుట్ర రాజకీయంగా దాగుంది అనుకోవచ్చు. అంటే బేసిక్ ఏంటి దీనికి ఇవ్వాలనుకున్నారు, ఇస్తున్నాం, ఎవడన్నా ఎక్కడన్నా సాని మాకు సంబంధం లేదు అనేటటువంటి ధోరణిలోనే ఉన్నారు. అట్టనే ఇచ్చిర్రు. ఈడ 3 కనిపించినాయన తెలుగు మీడియం వాళ్ళని అన్యాయం చేసిర్రు. పేపర్ కరెక్ట్గా కరెక్షన్ చేయని వాళ్ళని తీసుకొచ్చిర్రు. తెలంగాణలో అన్ని పేపర్లు దిద్దడానికి కరెక్ట్ ప్రొఫెసర్లు లేరు. కొంత సమయం తీసుకొని మంచిగా దిద్దిచ్చేది ఉంటుంది. అది తెలుగు మీడియానికి అన్యాయం చేయడం జరిగింది. నువ్వు ఇచ్చిన డేటాన ప్రీవియస్ డేటా 2 ఏళ్ళ కింద డేటా ఇచ్చినావు, అది చాలా తప్పు.
ఇది టీఎస్ అని అప్పుడు టీఎస్ ఉంది, ఇప్పుడు టీజీ ఉంది. టీజీ ఇవ్వకుండా నువ్వు టీఎస్ఏ ఇచ్చినావు. ఇవన్నీ లోపభూయిష్టంగా జరిగినటువంటివి. ఒక పక్కేమో బీసీలు కావచ్చు, ఇటు ఎస్సీలు కావచ్చు, కొంతమంది బయట జరుగుతున్న ఇదంతా మనం చూసాం రిజర్వేషన్లకు సంబంధించి. వాళ్ళు కూడా ఏమంటారు కదా, దీన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకుని మీరు రిజల్ట్ అనౌన్స్ చేయండి, ఇంత తొందరగా మీరు ఏమీ అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అంటే మరి దాన్ని కూడా కొలమానంగా తీసుకోవచ్చా దీనికి? అంటే ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, బీసీ 42%. అయితే అన్న మా పాత్ర ఎంతవరకు? మేము చదువుకోవడము, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తప్పులు చేయడం, వాటి గురించి మేము మాట్లాడతాం. ఇప్పుడు అది కుల సంఘాల నాయకులు, నాయకులు చేస్తున్నారు. అది వాళ్ళ పాత్ర. రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయించాలనేది దాని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేది. అది చేస్తే అది లీగల్గా అది వయబుల్ అవుతుందా కాదా, అది న్యాయ సమ్మతమైందా, సహేతుకత కాదా అనేటటువంటి వాళ్ళు చూసుకుంటారన్నా. ఇప్పుడు మేము ఏంటంటే మీ నిరుద్యోగిత అంశాలు మాకున్న సిలబస్ పైన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన, వీళ్ళు చేస్తున్నటువంటి లోపాల పైన, ఆ 29 జీవో పైన ఇలా మేము మాట్లాడినాం. రిజల్ట్ ఆపాలి అనే కుల సంఘాలు ఏం చెప్తా ఉన్నాయంటే, రిజల్ట్ ఆపండి, ఇంత తొందరగా మీరు హడావుడిగా రిజల్ట్ అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు. సో రిజర్వేషన్ కావచ్చు, 42% డిక్లరేషన్ కావచ్చు, అసెంబ్లీ తర్వాత మీరు ఇవన్నీ పెట్టుకోండి, కానీ ముందు కాదు కదా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది వాస్తవేనా? ఎందుకనంటే ఇది నిరుద్యోగులు అనేటోళ్ళు అందరం సంబంధించినటువంటి వాళ్ళం. ఇప్పుడు ఏ కులానికి సంబంధించినటువంటి బెనిఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఆ కులాలలో పెట్టినప్పుడు వానికి బెనిఫిట్ అవుతున్నప్పుడు ఆ కులానికి దగ్గర పోయి నాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడతారు. నేను అలాంటి విషయాలను పక్కన పెట్టేసి అవి కుల సంఘాల వాళ్ళు చూసుకోవాలి. ఆ కుల సంఘాల మీటింగ్లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఎఫెక్టెడ్ అవ్వడు, దాని బెనిఫిషియరీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నేనేంది అందరికి సమ్మతమయ్యే విషయాలు మాట్లాడుతున్నా, అది నేను మాట్లాడలేను. క్లియర్గా చెప్తున్నాను, నిరుద్యోగులారా నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను అందరికి సంబంధించిన అంశాలనే నేను ముందుకు తీసుకొని పోతున్నా. ఇంత జల్దీ అనేది మీరేమంటారు? నిజంగా ఆపాలి ఈ రిజల్ట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వద్దు అనేది కరెక్టేనా అంటున్నా? అది నేను చెప్పలేను. అంటే ఏజ్ నిరుద్యోగి అనేటటువంటిది మాది ఈ బాధ్యతే. అది ప్రభుత్వము, అది దాని ఎఫెక్టెడ్ బెనిఫిషరీలు వాళ్ళు మాట్లాడతారు. అది వద్దు ఆ విషయం. ఇంకా ఇలా చాలా విషయాలు ఉన్నాయి, ఇలా లూఫోల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇంకా మెయిన్గా ఏంటంటే ఈరోజు నువ్వు రికౌంటింగ్ ఇచ్చినావంటే వానికి ఎన్ని పేపర్లు ఇచ్చినావు, రోజుకు ఎంత ప్రెషర్ పెట్టి దిద్దిచ్చినావు, కనీసం వానికి కౌంట్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదని నువ్వే ఒప్పుకున్నట్టు కదా. మరి అంత ఆతృతతో ఎందుకు దిద్దిచ్చినావు పేపర్లు? నిరుద్యోగులారు ఇవన్నీ గమనించండి. ఇందులో గ్యాంబ్లింగ్ జరగడానికి అవకాశం ఉందా ఈ రిజల్ట్ విషయంలో? అంటే ఈ రిజల్ట్ విషయం ఒక తప్పు జరిగినప్పుడు ఇంకో తప్పుకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇది గ్యాంబ్లింగ్కి అవకాశం ఉందని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఇది గ్యాంబ్లింగే జరిగింది, ఇది గ్యాంబ్లింగే. అంటే కేవలం కొంతమంది కొన్ని సెక్టార్ వాళ్ళకి ఇవ్వాలనేది ఏమన్నా అంటే రాజకీయబద్ధంగా కూడా ఈ ఆలోచన ఉందా అనుకోవచ్చా ఈ గ్రూప్? ఉంటుందన్న, కాకపోతే మా స్థాయికి మేము కొన్ని ఆధారాలు చేయలేము. ఉన్న ఆధారాలను చూపించినప్పుడు దానికి వీళ్ళు చేయడానికి ముందుకు రావట్లేరు. ఎటుబడి నిరుద్యోగుల పొట్టగొట్టాలని కాంగ్రెస్ చూసింది, అట్టనే చేసింది. వాళ్ళు ఏమంటారు, మీతో 30 రోజులు 100 రోజులలో రిజల్ట్ ఇచ్చినావు, ఏ మొగోడు ఇచ్చింది అది అంటారు. రిజల్ట్ ఇవ్వడమే కాదు, నువ్వు ఇచ్చింది నీకు రిజల్ట్ తీసుకోవాలంటే ఇదే లోపభూయిష్టమైన రిజల్ట్, లోపభూయిష్టమైన నోటిఫికేషన్తో బీఆర్ఎస్లో రాసుకోకపోయినావా? 2 సంవత్సరాలు ఎందుకు ఆగినావు? అవి ఏదుందో అట్టనే నువ్వు పెట్టినాక ఇంకా నువ్వేం మంచి చెప్పు. మొగడు తిండి పెట్టట్లేడని మిన్నెన్ కాడిపోతే మిన్నెడు కారం మెతుకులు పెట్టి కూడా పెట్టలేదంట, అట్టనే ఉంది. సరే, ఈ బడ్జెట్ సమావేశాల గురించి మనం మాట్లాడుకుంటే మరి నిరుద్యోగుల పరిస్థితి కానీ, లేదా చదువుకునే వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మనం చూసాం. ఈ ఫుడ్ పాయిజన్ అంశాలు కావచ్చు, రకరకాల అంశాలు ఉన్నాయి. మరి దీనికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కనపడుతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? నిన్న కూడా ఓయిలో ఒక ఇష్యూ అయింది ఫుడ్కి సంబంధించి. అన్నా ఈ ఎట్లున్నదంటే ఈ కుల సంఘాల వాళ్ళు వీటిపైన ఎక్కువ కొట్లాడరు, అది ఓకే. దాంతోపాటు ఇది కూడా మీరు అడ్రస్ చేయండి. ఎట్లుంటుందంటే ఇది పేపర్ బడ్జెట్. ఇవాళ బీసీలకు నేను సంక్షేమానికి ఒక 7,000 కోట్లు కేటాయిస్తున్నా. 2 లక్షల పైచిలకు బడ్జెట్లో నేను ఒక 10,000 కేటాయిస్తున్నా. బీసీ సంక్షేమం, హాస్టల్ సంక్షేమం అంటాడు, అది బడ్జెట్లో చెప్తాడు. తర్వాత వీళ్ళకి రిలీజ్ చేసేది ఎంత చేస్తాడు తెలుసా? 10,000 కోట్లు అన్న కాడ 3,000 కోట్లు చేస్తారు. లిటరల్గా ఇదంతా 7 కోట్లు 7,000 కోట్లు తగ్గిస్తాడు. 3,000 కోట్లు శాంక్షన్ చేస్తాడు. ఆ 3,000 కోట్లలో వీళ్ళు ఉపయోగించేది ఎంతో తెలుసా? 1,000 కోట్లు ఉపయోగిస్తారు. అంటే 9,000 కోట్లు షార్ట్ ఫాల్ అవుతుంది. నువ్వు అంచనా వేసుకున్నది అన్నీ వేసుకుని 9,000 కోట్లు లోపమైనప్పుడు ఎట్లా నడుస్తుంది చెప్పండి? ఇవాళ నీ ఇల్లు నడవాలంటే 100 రూపాయలతో కుటుంబం ఒక రోజు ఒక పూటకు నడవాలనుకుంటే 10 రూపాయలతోటి ఆ పూటకు నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించగలుగుతావు? కాబట్టి ఇక్కడ మొత్తం బడ్జెట్ లేకుండా ఉండడము, దీనిపైన అందరు కళ్ళు తెరవాలి. బడ్జెట్ లేనప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు పెడతాడు. ఆ నాణ్యత లేని బియ్యం తీసుకొస్తాడు. నాణ్యత లేని బియ్యంలో ఎలకల పెంట ఉంటుంది, తర్వాత గాజు పెంకులు ఉంటాయి, సీసొక్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బ్లేడ్లు ఉంటాయి, చాకులు ఉంటాయి. నిన్న బ్లేడ్లు వచ్చినాయి నిన్న నైటు.
నువ్వు గోదావరి హాస్టల్లో వచ్చింది పీజీ హాస్టల్లో, పీజీ సెకండ్ ఇయర్ హాస్టల్లో, ఉస్మాన్ యూనివర్సిటీలో గొడవ జరిగింది. నీకు హై స్కూల్ దాంట్లో గురుకులాలలోనేమో ఫుడ్ పాయిజన్స్ అవుతాయి. ఆ డిగ్రీ స్థాయిలోనేమో కారం మెతుకులు లేకుండా ఏది లేకుండా పెడతారు. పీజీ స్థాయికి వచ్చేసరికి బ్లేడ్లు అవి పోతే చిన్న పేకు దిగితే మరి పేగ ఏమన్నా అయితే ఎవడు చెప్తాడు? వాడు సచ్చుడే కదా. లాస్ట్కి ఎగ్జిగ్రేషే ఇస్తుంటాడు అని కుటుంబానికి ఇల్లు అంటాడు, ఉద్యోగం అంటాడు, ఏది ఉండదు. ఇప్పుడు నిరుద్యోగులకో ఉద్యోగాలకో లేకపోతే చదువుకున్న వాళ్ళకే కదా ఈ ప్రభుత్వం అనేది ప్రధాన ఎజెండా వీళ్ళు చెప్పింది అదే కదా, మరి అది చెయ్యట్లేదు. వీళ్ళకొక్కటే అన్న, ఈ ప్రతిపక్షాలకు కూడా చెప్తున్నాము, ఈ ప్రతిపక్షాలు కూడా లంగా ప్రతిపక్షాలే. ఎంతసేపటికి ఏం చేస్తాయో తెలుసా? ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది హామీల మీద మాట్లాడతాం. హామీలు మీడియా ముందటికి వస్తే హామీలు ఇవ్వలేదు, హామీలు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతని హామీలతోటే పెంచుకొని మనం జనాలలోకి పోతాం. కానీ నిజంగా సమస్య ఆడుంది. దాన్ని కొట్లాడి ఏ విధంగా వాళ్ళకి సాల్వ్ చేద్దాము, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ చేద్దాం అనేది ఉండదు వీళ్ళకు. ఎవడన్నా వ్యతిరేకం ఇవాళ నేను బెనిఫిట్ ఇవ్వాలంటే హాస్టల్ పిల్లలు ఉన్నారు, కొట్లాడుతున్నారు. ఇమీడియట్గా వానికి ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు వస్తాయి, యువజన సంఘాలు వస్తాయి, రాజకీయ పార్టీలు వస్తాయి, కొట్లాడితే పోతాయి. ఆడ అంతసేపు లొల్లి చేస్తే పోతాయి. కానీ నిజంగా బడ్జెట్ కేటాయించే కాడ ఎందుకు కొట్లాడరు? బడ్జెట్ ఎందుకు ఖర్చు పెట్టే దగ్గర వీళ్ళు కొట్లాడరు? ఇలా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కొట్లాడతారు, అధికార పక్షానికి ఎందుకు వచ్చినప్పుడు చేయరు? ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చేసింది కదా, మరి ఇలా అధికార పక్షాన్ని ఎందుకు చేయలేకపోతుంది? ఇది బీదల కాంగ్రెస్ కదా, దళితుల కాంగ్రెస్ కదా, బహుజన కాంగ్రెస్ కదా, ఎందుకు చేయలేకపోతుంది? ప్రతిపక్షాలకు కూడా మేము చెప్తున్నాము, నిరుద్యోగులను పట్టించుకోకుండా మీ బతుకు కుక్క బతికే. మీరు అనుకుంటున్నారు రైతుల్ని పట్టించుకుంటే అయిపోతుంది, పెన్షన్దారుల విషయం మాట్లాడితే అయిపోతుంది, కాంగ్రెస్ 420 హామీల గురించి కాంగ్రెస్ 420 అని చెప్తే అయిపోతుంది. ఈ హామీలతోటి మనం ఏడ లేకుండా మీడియాలో మాట్లాడితే ఒక చెమట చుక్క రాకుండా వేసుకున్న బట్ట అనక్కుంటా మనం ఆడ మాట్లాడితే అయిపోతుందని అనుకుంటుండొచ్చు మీరు ప్రతిపక్షాలు. కానీ కుదరదు. నిరుద్యోగులారా గమనించండి, మన ఇంట్లో మన నాన్న రైతు, మన ఇంట్లో మన తాత మన నాన్నమ్మ పెన్షన్ తీసుకుంటుంది, వాళ్ళిద్దరు ఎఫెక్ట్ అవుతారు. నీకు ఉద్యోగం రాకుంటే నువ్వేమైపోతావని చెప్పినావు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వట్లే, కాంగ్రెస్ వస్తే ఉద్యోగం వస్తే అమ్మమ్మ తాతమ్మ నీకు నేను పెన్షన్ ఇస్తా, నాన్న నీకు రైతు భరోసా అవసరం లేదు, నేను వ్యవసాయం నేను బాగుపడితే నువ్వు వ్యాపారం చేసుకుందువు అని చెప్పి మనం ఓట్లు వేయించినాము. ఆ ప్రెజర్ గ్రూపులను కూడా మనం కంట్రోల్ చేసి కాంగ్రెస్ ఓటు వేయించిన వాళ్ళము. రేపు భవిష్యత్తులో కూడా మన ఇంట్లో అమ్మ నాన్న బాగుండాలంటే వాళ్ళకి ఎంత వ్యవసాయం మంచిగా ఉండి ఎంత పంట పండించినా, అమ్మమ్మకి తాతకి పింఛన్ వచ్చినా, నీకు ఉద్యోగం లేకుంటే నీ తండ్రి 10 మంది కాడికి పోయినప్పుడు నీ కొడుకు ఏం చేస్తుండంటే ఏం లేదంటే నీ తండ్రి తలదించుకుంటాడు, నీ అమ్మను తాతమ్మని నీ మనవడు ఏం చేస్తుండంటే తలదించుకుంటుంది, నీ మనవనికి పెళ్ళి అయిందంటే నా మనవనికి ఉద్యోగం రాలే పెళ్ళి కాలేదంటే నీ కుటుంబం తలదించుకుంటుంది. ఈ అంశాలను అన్నీ చెప్పేసి మాకు ఉద్యోగం వస్తే మేము తలదించుకునేది ఉండదు, తల ఎత్తుకొని నడుస్తాం, కాంగ్రెస్లో మేము కాలర్ ఎగరేసుకొని మేము బతుకుతాం నిరుద్యోగులం అని చెప్పి బీఆర్ఎస్ని ఒడగొట్టిన వాళ్ళం మనం. రేపు భవిష్యత్తులో కూడా మనం ఇట్లనే పనిచేయాలి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోరు ప్రతిపక్ష నాయకులారా, నిరుద్యోగులతోటి ఏం కాదు కూడదు, వాళ్ళు తెచ్చినటువంటి ప్రజా వ్యతిరేకతతోటి మనం జనాలలోకి పోవచ్చు, వాళ్ళ విషయాలు అవసరం లేదు, వాళ్ళు రోడ్ల మీద కొట్లాడట్లేరని మీరు అనుకుంటే మాత్రం ఏ ప్రతిపక్షానికైనా ఇది చంపబెట్టే. నిరుద్యోగులారా, ఈరోజు జరుగుతున్న అన్యాయాలను గుర్తులో పెట్టుకోండి. మనం అవసరం వచ్చినప్పుడు ఈడ కాంగ్రెస్ వానికి ఎమ్మెల్సీలలో ఏ విధంగా బుద్ధి చెప్పినామో జరగబోయే ప్రతి ఎన్నికలలో ఆ విధంగా కాంగ్రెస్ వానికి బుద్ధి చెప్పాలి. ఈ ప్రతిపక్షాలను కూడా మెడలోంచి వాళ్ళు మన తరపున న్యాయపరంగా అన్నిటి దగ్గర కొట్లాడేటట్టు చేయాల్సిన అవసరం నిరుద్యోగుల పక్ష నాయకుడు మరి ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది బడ్జెట్ సమావేశాలకు సంబంధించి. మరి కనీసం ఇప్పుడైనా మాట్లాడతారు నిరుద్యోగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల విషయాలు కావచ్చు, మరి ఆయన మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడా కూడా మీ గురించి స్పందించినట్టుగా కనపడట్లేదు ఒక నాయకుడిగా కేసీఆర్. ఎవరు స్పందించలేదు, అదే చెప్తున్నారు. రేపు అంజిరెడ్డి గారు ఇక్కడికి వస్తున్నాడు, అంజిరెడ్డి గారు రమ్మని స్వాగతం పలుకుతున్నాం వారికి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇంతవరకు రాలేదు, తీన్మార్ మల్లన్న. మరి బహుజనవాదం అంటాడు, ఇడంతా బహుజన బిడ్డలే ఉన్నారు కదా, ఇంతవరకు రాలే. అంజిరెడ్డి గారు వస్తున్నారు. రేపు ఖచ్చితంగా నిరుద్యోగులందరూ రేపు 11 గంటలకు అశోక్ నగర్లో ఉన్న చిక్కడపల్లి లైబ్రరీకి రాండి, సిటీ సెంటర్ లైబ్రరీకి రాండి, మన బాధ ఏందో చెప్దామని. ఇక్కడున్న అశోక్ నగర్లో ఉన్నటువంటి కనీసం ఒక 40,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. అందరూ రేపు చిక్కడపల్లి లైబ్రరీకి రాండి, అంజిరెడ్డికి మన సమస్యలు చెప్దాం, మన సమస్యలతోటి అంజిరెడ్డి గారిని అసెంబ్లీలో మాట్లాడించేటట్టు అతన్ని పంపిద్దాం. ఉంటారా మాట్లాడే పరిస్థితి కనపడతా ఉందా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కానీ? ఇప్పుడు మాట్లాడేటట్టు చేస్తాం మేము. వడగొట్టేటప్పుడు వాళ్ళని మాట్లాడేటట్టు చేయలేమా? అది మా తప్పు కూడా ఉంది. గెలిపోవడంలో కాడ నిర్ణయిస్తున్నాం, వాళ్ళని మాట్లాడేటట్టు వాళ్ళని వెనక ఎద్దుకు ఎప్పుడైనా ముళ్ళుకర్రతోటి ముట్టి పొడిస్తేనే పోతుంది. వీళ్ళు కూడా అంతే. థ్యాంక్ యూ.